కేంద్రం తెస్తున్న కొత్త కార్మిక చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో కొత్త చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిపారు. కేంద్ర చట్టాలతో కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు నేతలు. ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే. అట్లాగే ప్రపంచంలో ఉన్న అత్యంత పేదరికం ఎక్కడుంది ప్రపంచంలో అంటే కోవిడ్ తర్వాత ఒక లెక్క తీస్తే ఆఫ్రికాలో లేదు. అత్యధిక పేదలున్న దేశం ఏది అంటే మన భారతదేశం. మరి 92-93% బిలో పావర్టీ లైన్ ఉన్నారని మనమే ఒప్పుకుంటూ ప్రభుత్వాలే ధృవీకరణ ఇస్తూ మరొక వైపు మనం తెచ్చే సంస్కరణలు ఎట్టుండాలా, వాళ్ళను కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఉండాలి. అమెరికా ఫలానా చేసింది లేదా ఐరోపా ఖండంలో ఫలానా చేసినారు సంస్కరణ, అది యథాతథంగా మనకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందమో లేకపోతే ఇంకో ఒప్పందమో దానివల్ల మనం కూడా చేయాల్సిన ఒత్తిడి ఉంది అని మన మీద రుద్దితే ఎట్లా కుదురుతుంది? ప్రోత్సాహకాలు ఇవ్వడం వరకు ఓకే, కానీ వాళ్ళకు నువ్వు లైసెన్స్ ఇచ్చి శ్రమదోపిడీ చేసుకొని ఇష్టమున్నట్టు చేసుకుంటే అది ఎట్లా ఓకే అవుతుంది? ఇవాళ మనం అడుగుతున్న ప్రశ్న ఈ రౌండ్ టేబుల్ నుంచి అది. కార్మిక వర్గం పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేసేటువంటి ఈ 4 కోట్స్ మినిమం ఒక కష్టపడ్డందుకు ఏం అడుగుతలేడు. తన శ్రమకి తన చెమటకి రక్తాన్ని చెమటగా మార్చిన వాడు తన కడుపులో 2 ముద్దలు, తన కడుపులో పుట్టేటువంటి పిల్లలకు చదువు సంధ్య కావాలనేటువంటి కోరికలో ఉన్నటువంటి ఈ చట్టాలు ఏది 1936 మినిమం వేజెస్ యాక్ట్. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు పదురుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు అనుకూలం ఉన్న రాష్ట్రాలలో మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళే ఆచరించాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఆచరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కలర్లు మారి ఉన్నాయి. దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గరికి కళ్ళకు పోయిందంటే పంచాయతీ నెంబర్కి పోతే వాళ్ళే మొత్తం మీకు ఎంత అయింది పెట్టుబడి 100 కోట్లు అయిందా 150 కోట్లు ఇస్తే మాకు ఇచ్చేసేది. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, భూములు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, మొత్తం కూడా త్వరలోనే పెద్ద సిమెంట్ ఇండస్ట్రీ కూడా పెట్టబోతున్నారు. మొత్తం ఆల్రెడీ సున్నం కాంట్రాక్ట్ లీజ్ చేసుకుంటారు వాళ్ళే. చాలా ఘోరం అయిపోతుంది. కేంద్రం కూడా కొత్త చట్టాలు తెచ్చి మిమ్మల్ని అణిచివేస్తుంది. ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయాలని, భూస్థాపితం చేయాలని డిసైడ్ చేసుకుంది. దానికి తోడు రాష్ట్రం కూడా దానికి తొత్తులు పలుకుతున్నది. కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కోవాలి. మీకు పోరాటం ఏం కొత్త కాదు. మీకు ఢిల్లీకి కూడా తీసుకుపోయి జంతర్ మంతర్ కాడ కూడా మనం ధర్నా చేసి ఈ అమెండ్మెంట్లు మళ్ళీ అమెండ్మెంట్ చేసేదాకా మనం వదలనే వద్దు.